ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. క్యాతన్పల్లి మున్సిపాలిటీ 16వ వార్డులో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సింగరేణి ఠాగూర్ స్టేడియంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆలస్యం చేయకుండా 6 గ్యారంటీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, 2 గ్యారంటీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని అమలు చేస్తామని అన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి అందజేస్తామని తెలిపారు. అభయహస్తం దరఖాస్తు అందరూ చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు చేయని వారి ఇంటికి అధికారులు వెళ్లాలి లేదా ఫోన్ చేసి మాట్లాడాలని సూచించారు. లబ్ధిదారుల నుండి అభయహస్తం దరఖాస్తులను ఎమ్మెల్యే స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కమిషనర్ వెంకట్ నారాయణ, కౌన్సిల్ సభ్యులు, కార్యాలయ సిబ్బంది, మెప్మా రీసోర్స్ పర్సన్స్, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చైర్మన్ గారికి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో గత నెల 28, 29, 30 కలిపి మన ప్రాంతంలో 4715 అప్లికేషన్స్, 2821 కేటగిరీలో మనకు అప్లికేషన్స్ మనకు వచ్చినాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న ఈ 16వ వార్డులో ఇప్పుడు ఈ స్కీమ్ కూడా చాలా అద్భుతమైన స్కీమ్ అన్నమాట. 10 లక్షలు కూడా మన దేశంలోనే మొట్టమొదటిగా 10 లక్షల వరకు ఒకటే స్కీమ్లో, అన్ని చోట్ల కూడా మిక్స్డ్ ఉన్నాయి. కానీ ఇక్కడ తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీకు ఆరోగ్య స్కీమ్లో ఒకటే స్కీమ్ ద్వారా 10 లక్షల వరకు మనకు ఫ్రీ ట్రీట్మెంట్ లభిస్తుంది. డీటెయిల్డ్ గైడ్లైన్స్ కూడా త్వరలోనే వస్తాయి. అందరు కూడా ఈ ప్రత్యేకంగా ఈ మీకు అందరు తెలుసు కోవిడ్ టైంలో ఎంత అవస్థలు పడినారు. కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ వలన మనందరికీ బాగుంటుంది. దాంతోపాటు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో 2500 రూపాయలు మీ ఖాతాలో జమ చేయడము, 500 రూపాయలు గ్యాసు. ఇంతకుముందు మనం 1200 రూపాయల గ్యాస్ మనకు లభించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, లేదు మనం 500 రూపాయలను ఇవ్వాలని చెప్పి అది కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు మనం అప్లికేషన్స్ తీసుకుంటున్నాము. 200 యూనిట్స్ ఇప్పుడే డిఆర్డిఓ గారు స్పష్టంగా అన్నిటి గురించి చెప్పడం జరిగింది. చాలామంది కూడా ఇందిరమ్మ ఇల్లులు కావాలంటున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు అందరు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చాలా ఆశించిండ్రు. కానీ అది అమలు కాలేదు. అందు గురించి ఇది ఇందిరమ్మ గృహాలు ఇంతకుముందు ఏదైతే అప్పుడు ఆ రోజులలో చాలామంది ఇందిరమ్మ గృహాలలో కట్టుకున్నారు. అలాగే ఇప్పుడు 5 లక్షల రూపాయలతోని మళ్ళీ ఒక అవకాశము కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలు కట్టుకోవడానికి మనకు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మనమందరం కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఒకటే ఫ్యామిలీలో ఒక అప్లికేషన్ ఉంటే సరిపోతుంది. వారు చెప్పినట్టు డిఆర్డిఓ గారు రేషన్ కార్డు గురించి కూడా భయపడద్దు. చాలామంది ఉట్టినే బయట భయాందోళన చేస్తారు, రేషన్ కార్డు లేకుంటే రాదు అని. అట్లా ఏం లేదు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందరూ కూడా నేను అదే అపీల్ చేస్తున్నాను మన రెవెన్యూ ఆఫీసర్స్ అందరికీ కూడా. ఇప్పుడే మీరు చెప్పినారు, మీకు తెలుసు ఎన్ని గృహాలు ఉన్నాయని, ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు. ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో మీరు కొద్దిగా ఫోన్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేసి ఎంకరేజ్ చేయండి వచ్చి అప్లికేషన్ చేసుకోమని. మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ డైరెక్టర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ తెలిపారు.
ఈ మేరకు మంగళవారం ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ 4వ తేదీన నేత్ర వైద్య శిబిరాన్ని మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్ కు చెందిన పెద్ద ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. గత అక్టోబర్ మాసంలో 35 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఆపరేషన్లు చేయించినట్లు తెలిపారు. ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ రమేష్ బాబు, రాజేశ్వరరావు, గర్మిళ్ల క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి శంకరలింగం, సభ్యులు ప్రవీణ్, శ్రీహరి పాల్గొన్నారు. పరిసర ప్రాంత ప్రజలందరికీ ముందుగా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ గర్మిల్ల వెరు నుండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాగా వెనుకబడినటువంటి పేదరికంతో ఉన్నటువంటి చాలా కుటుంబాలు ఉన్నాయి. వారికి కంటి చూపు సరిగ్గా ఉందా లేదా అనేటువంటిది కూడా పరీక్ష చేస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి. ఏదో కంటి చూపు సరిగ్గా కనిపిస్తుంది, ఏదో కొద్దిగా మస్కు కనిపిస్తుంది అనేటువంటి ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు తప్ప అది మాకు కంటి చూపు మాకు దూరం అవుతుంది, మాకేదో నష్టం జరుగుతుంది అని గ్రహించలేనటువంటి పేదవాళ్ళు చాలామంది ఇవాళ ఈ క్యాంపులోకి రావడం జరుగుతూ ఉంది. 4వ తారీఖు రోజు నారాయణ స్కూల్ రామ్నగర్లో ఉన్నటువంటిది, పాత కలెక్టర్ ఆఫీస్ కాలేజ్ రోడ్లో ఉంటుంది. అక్కడికి మీరు ఉదయం 9 గంటల వరకు మీ యొక్క రేషన్ కార్డు మరియు మీ ఆధార్ కార్డు తీసుకొని వస్తే వెంటనే పరీక్ష చేయించి ఎవరెవరికైతే మీకు ఆపరేషన్ అవసరం ఉందో ఆ రోజే మధ్యాహ్నం 1:30 తర్వాత మిమ్మల్ని కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్ తీసుకువెళ్ళి మరుసటి రోజు పొద్దున ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి మంచిర్యాల లోపల మిమ్మల్ని వదిలిపెట్టేటువంటి కార్యక్రమం గతం లోపల ఎంత సక్సెస్ఫుల్గానైతే చేశామో అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఈనాడు ఉన్నటువంటి అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు కానివ్వండి, ఇలా కమిటీ సభ్యులందరూ కూడా ఇంకా పెద్ద మొత్తం లోపల ఉత్సాహంతో మీకు సర్జరీస్ మంచిగా చేయించాలి, మీ యొక్క బాధలు ఈ యొక్క ఆపరేషన్ ద్వారా తీరాలి, మీకు అన్నిటికంటే అన్ని అవయవాలలో కంటి చూపు అనేది అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటిది. కంటి చూపుతోటే మనం ప్రపంచాన్ని చూడగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఆ సర్జరీని ఇలా లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా మంచిర్యాల బాధ్యతాయుతంగా చేయడానికి ముందుకు వస్తుంది. కాబట్టి వారు చేసే మంచి కార్యక్రమాన్ని మీరు ఆదరించి మీరు సద్వినియోగపరచుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కార్యక్రమాలు చేసుకుంటూ సమాజ సేవలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము తప్పకుండా సాయం చేస్తూ ఉన్నాం. మా లయన్స్ క్లబ్కి ఈ విషయం తెలిస్తే చాలు, ఖచ్చితంగా మా జిల్లా స్పందిస్తుంది. ఆ జిల్లా నుంచి ఆదేశాల మేరకు మేము కూడా స్పందించి వాళ్ళకు అవసరాలు ఏమేమి ఉన్నాయో అవసరాలు మేము తీరుస్తూ ఉన్నాం. ఈ సమాజంలో అభివృద్ధిలో భాగంగా మేము ఏం చేసామంటే అన్ని అవయవాలకు వెళ్ళి నేత్రం అనేది చాలా ప్రభావం, కన్ను అనేది చాలా ప్రభావం. ఎందుకంటే అంధకారంలో మనం జీవించినట్టయితే మనం ఎన్ని కోల్పోతామో, మన ప్రకృతి చూడలేము, సమాజం చూడలేము, మన ప్రేమైన వారిని చూడలేము. ఇలాంటి అందులకు అంటే ఏంది కనుచూపు లేని వాళ్ళందరూ కూడా మేము ఏం చేస్తున్నామంటే రేకుర్తి హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా వారు ఉచిత నేత్ర వైద్య శిబిరము నిర్వహిస్తూ ఉన్నారు. ఇది జనవరి 4వ తారీఖు గురువారం నాడు స్థానికంగా ఉన్నటువంటి మంచాలో ఉన్నటువంటి రామ్నగర్ ఏరియాలో ఉన్నటువంటి నారాయణ పాఠశాలలో నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా మంచాల పట్టణ, జిల్లా, అదేవిధంగా మిగతా జిల్లాల వారు కూడా ఎవరైనా పరిసర ప్రాంతాలు కూడా తప్పకుండా ఉపయోగించుకోండి. ఇక్కడ మీరు ఈ కంటి ఆపరేషన్ కోసం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మీరు తప్పకుండా వైట్ రేషన్ కార్డ్ జిరాక్స్, అదేవిధంగా ఆధార్ కార్డ్ జిరాక్స్ తప్పకుండా వెంట తెచ్చుకోవాలి. ఎవరైతే మీరు ఆపరేషన్గా అర్హత సాధించినట్టయితే వాళ్ళ వెంట ఒక దుప్పటి, గ్లాసు, ప్లేట్ కూడా మీరు ఉండాలి. ఎందుకంటే ఈ రోజు క్యాంపు అయిపోయినట్టయితే అంటే ఒక రోజు క్యాంప్ అయిపోయిన తెల్లవారి మీకు అక్కడ ఆపరేషన్ ఉంటుంది. ఆపరేషన్లో లెన్స్ వేస్తారు, మంచి క్వాలిటీ లెన్స్ వేస్తారు. ఆ ఒక్కరోజు మీరు అక్కడ ఉండాలి కాబట్టి చలికి చాలా ఇబ్బంది అవుతుంది. మీరు అవన్నీ కూడా మీకు కావాల్సిన వస్తువులను మీరు వెంట తెచ్చుకోండి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్ర పరిధిలోని ముదిగుంట, వెంకట్రావుపల్లె గ్రామాలలో ప్రజాపాలన, అభయహస్తం, 6 గ్యారంటీ సంక్షేమ పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచ్ల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు.
జైపూర్ మండల ప్రజాపాలన కార్యక్రమ ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం కొరకు గ్రామ సభలు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. గ్యారంటీ పథకాల కొరకు దరఖాస్తు పత్రాలు గ్రామ సెక్రటరీల ద్వారా అందజేస్తున్నామని తెలియజేశారు. సెక్రటరీల ద్వారా తీసుకోవడం కుదరని వారు గ్రామ సభల్లో తీసుకుని దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గ్యారంటీ పథకాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేటప్పుడు మొట్టమొదట వారికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం దరఖాస్తు పత్రంలో ఖాళీలు వదిలిపెట్టకుండా వివరాలు అన్ని పూరించాలని సూచించారు. దరఖాస్తుదారులు 2 ప్రాతిపదికలు చేయవలసి ఉంటుందని వివరించారు. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు రెండింటి జిరాక్స్ కాపీలు దరఖాస్తు పత్రాలతో జతపరిచి ఇవ్వాలని తెలిపారు. చివరగా దరఖాస్తు పత్రంలో దరఖాస్తుదారుని సంతకం ఖచ్చితంగా చేయాలని చెప్పారు. దరఖాస్తు పత్రాలు మండల అధికారులు ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందజేసిన తర్వాత అధికారులు విధిగా దరఖాస్తుదారునికి రసీదు అందజేస్తారు. అందజేసిన రసీదును దరఖాస్తుదారులు తప్పకుండా తీసుకోవాలని అన్నారు. అధికారులు ఇచ్చిన రసీదును భద్రంగా దాచుకోవాలని తెలియజేశారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల గురించి ఒక్కొక్కటిగా వివరాలు క్లుప్తంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి సత్యనారాయణ, ఎంపీపీ గోదారి రమాదేవి, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్గా ఈ ప్రోగ్రాంకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మన వెంకట్రావుపల్లిలో ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ అభయహస్తం 6 గ్యారంటీల పథకం అమలు కొరకు ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటి అని అంటే అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా ఈ గ్రామ సెక్రటరీ ద్వారా ముందుగానే గ్రామస్తులందరికీ ఇప్పించే ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి కూడా వచ్చి ఉంటాయి. ఇంకెవరన్నా లేదు అని అంటే ఇక్కడ కూడా అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఆ అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని చక్కగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అన్నీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలాంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది దయచేసి నింపండి. ఇది మొట్టమొదటగా మనం చేయాల్సిన పని. దీంట్లో 2 ప్రాతిపదికలు, ఒకటో ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ జత చేయాలి, రెండోది తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ జత చేయాలి. ఈ రెండింటిని కూడా అప్లికేషన్తో పాటు జత చేసి అప్లికేషన్లో మీ సంతకం కూడా చాలా ముఖ్యం. ఎవరైతే ఈ అప్లికేషన్ ఇస్తున్నారో వాళ్ళ సంతకం అనేది కంపల్సరీ ఉండాలి. మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత రసీదు అనేది తప్పకుండా తీసుకోవాలి. ఇక్కడ మేము 4 కౌంటర్లు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ కౌంటర్స్లో మన మండల సిబ్బంది ఉంటారు. వాళ్ళు మీరు ఇచ్చిన అప్లికేషన్ తీసుకొని మీకు రసీదు అనేది విధిగా ఇవ్వబడుతుంది. మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు యూనిఫామ్, నూనె, సబ్బులు, చెప్పులు వెంటనే ఇవ్వాలని మున్సిపల్ అధికారులను కాంట్రాక్టు కార్మిక సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ అధికారులకు ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు హరికృష్ణ వినతి పత్రంను సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులకు అధికారులు న్యాయం చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వేతన చట్టం అమలు జరిగేలా చూడాలన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి 354 మంది కార్మికులకు ఈ సంవత్సరంలో రావాల్సినటువంటి సబ్బులు, నూనె, అదేవిధంగా చెప్పులు, ఇంకా 2 యూనిఫామ్స్, బట్టలు కూడా, జతల బట్టలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. దాన్ని త్వరగా ఇవ్వాలని కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు అందుబాటులో లేనటువంటి సందర్భంలో మున్సిపల్ మేయర్ గారికి యూనియన్ పరంగా మెమోరాండం సమర్పిస్తూ ఈ సమస్యలన్నీ కూడా త్వరగా పరిష్కరించాలని కోరిన మేరకు
మరి మున్సిపల్ కమిషనర్ గారికి మరి ఫోన్ ద్వారా మాట్లాడి మరి వారు ఒక 5-6 రోజుల్లో ఇవి ఇప్పిస్తామని మరి మాట ఇవ్వడం, మరి అదే దాన్ని కూడా మేయర్ గారికి తెలియడం, మరి మేయర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మరి కమిషనర్ గారి యొక్క ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ 4 రోజుల్లో మీకు ఈ చెప్పులు, నూనె, బట్టలు ఇవన్నీ కూడా ఇస్తామని మరి మాట ఇచ్చినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మంచిర్యాల నియోజకవర్గ మరి శాసనసభ్యులు మరి కొక్కిరాల మరి ప్రేమ్ సాగర్ రావు గారు మరి ఎమ్మెల్యే గారిని కూడా అదేవిధంగా మరి మున్సిపల్ చైర్మన్ గారిని కూడా మేము కోరడం జరుగుతుంది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి నూతనంగా మరి ఎన్నికైనటువంటి మరి సందర్భంలో మరి మున్సిపల్ కార్మికులందరం కూడా గౌరవ ఎమ్మెల్యే మరి ప్రేమ్ సాగర్ రావు గారు కలిసి మా సమస్యలన్నిటి కూడా వారికి సానుకూలంగా మేము తెలియజేసినప్పుడు మరి వారు తప్పనిసరిగా మీ సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళి మరి పరిష్కరిస్తారని వారు మరి మాకు మాట ఇచ్చినందుకు మరి వారికి మా మున్సిపల్ జిల్లా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున మరి ప్రత్యేక వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మున్సిపల్లో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలను కూడా మరి వారు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి త్వరగా ఈ చెప్పులు, సబ్బులు ఇప్పించే విధంగా మరి వారు కూడా కమిషనర్ గారికి తెలియాలని కోరుతూ, అదేవిధంగా కార్మికులందరూ కూడా ఈనాడు సమాన పనికి సమాన వేతనం మరి కావాలని మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా, అదేవిధంగా ఈనాడు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కార్మికులను అదేవిధంగా మరి ఇతర జిల్లాల్లో ఉన్న కార్మికులకు వ్యత్యాసం చూపడం గతంలో జరిగింది. మరి దాన్ని తప్పనిసరిగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు తీసుకెళ్లి మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా జిహెచ్ఎంసీలో ఇస్తున్న వేతనాలను మరి మిగతా మున్సిపాల్లో అమలు చేసే విధంగా మరి వారు మరి కృషి చేయాలని కూడా మరి మనం కోరడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా నేను మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తానని మరి తెలియజేసినందుకు మరి మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున వారికి ప్రత్యేకంగా మరొకసారి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యాలయాలకు మెమోరాండం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా కార్మికులకు వచ్చే సబ్బులు, నూనెలు, చెప్పులు, బట్టలు, వివిధ ఇంకా అంశాలు అన్నీ కూడా ఇవ్వవలసిందిగా అనతిపత్రం ద్వారా కోరడం జరిగింది. వీరి ఆదేశాల ప్రకారంగా నేను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవి త్వరగా శాంక్షన్ అయ్యేలాగా మాట్లాడగలుగుతాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.